అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్లో విజువల్స్ చూస్తున్నాం. రాజన్న దర్శనం చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజన్న దర్శనం అనంతరం సీఎం బహిరంగ సభ ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా వేములవాడ పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఆలయంలో నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. ప్రత్యేక పూజలు చేస్తున్నారు సీఎం రేవంత్. ఆయన వెంట మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, అంటే పొంగులేటిలు కూడా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములవాడకు విచ్చేసిన ఆయనకి మంత్రులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు, అర్చకులు కూడా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వేములవాడ పర్యటిస్తున్నారు. ముందుగా రాజన్న ఆలయానికి వచ్చి రాజన్న దర్శించుకున్నారు. ఆయన వెంట మనం చూస్తున్నాం. అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు ఉన్నారు. ఇక తొలిసారి సీఎం హోదాలో వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డికి మంత్రులు స్వాగతం పలికారు. ఆలయం నుంచి మనం లైవ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంకా అభిషేకం నిర్వహిస్తున్నారు. అండ్ ఇక వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటేనే కోడె మొక్కులకు ప్రతీతి. అక్కడ అందరూ కోడె మొక్కులు చెల్లించుకుంటారు, మొక్కుతారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈ పూజా కార్యక్రమాల తర్వాత అభివృద్ధి పనులకు, సంక్షేమ పనులకు శ్రీకారం చేస్తారు, శంకుస్థాపనలు చేస్తారు. దాదాపు 800 కోట్లతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అంచనా వేస్తున్నారు. అండ్ వర్చువల్ విధానంలో కొన్నింటికి శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా 76 కోట్ల రూపాయలతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేస్తారు. అండ్ ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని అన్నదాన సత్రానికి 35.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇంకా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ఆల్రెడీ వివరిస్తున్నారు. సీఎం పర్యటన తర్వాత ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, ఆ మార్కు స్పష్టంగా కనిపిస్తుందని మంత్రులు చెబుతున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. రాజరాజేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అక్కడే లోకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ కూడా వారితో పాటు ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిరెడ్డి శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కొండా సురేఖల్ని మనం లైవ్లో చూస్తున్నాం. దాదాపు 235 కోట్లతో 4696 మిడ్మానేర్ రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు కూడా భూమి పూజ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే 50 కోట్ల రూపాయలతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. 45 కోట్ల రూపాయలతో చేపట్టే మూలవాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. ఇవన్నీ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం.
వేరే స్లోగన్ ఇచ్చిన వేరే స్లోగన్ అందుకున్నాను అందుకే ఇచ్చింది మరి ఏముంటుంది
రైట్, మనం వేములవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వేములవాడలో పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో ఈ పుణ్యక్షేత్రానికి రావడం, ఇలా పూజలు చేయడం ఇదే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి. సో ఆయనకి మంత్రులు స్వాగతం పలికారు. మనం విజువల్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వీళ్ళందరూ ఉన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. సో ముందుగా వేములవాడకు రాగానే రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పిలుస్తారు వేములవాడని. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే ఇక ఆలయానికి కోడె మొక్కులు చాలా ఫేమస్. ఎవరక్కడికి వెళ్ళినా కానీ కోడెతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఆ కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. ఇక ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుడుతున్నారు రేవంత్ రెడ్డి. చాలా వరకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు. వర్చువల్గా ఉండబోతోంది. అండ్ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తర్వాత బహిరంగ సభ ఉండబోతోంది. బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సో దీనికి సంబంధించి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడ మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు? ఇప్పటికే వేములవాడ ఆలయానికి గాను, జిల్లాకు గాను ఎక్కడ దేనికి ఎంతెంత నిధులు కేటాయించాలో ప్రకటించారు కూడా. సో మరొకసారి వాటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. దాని తర్వాత మరి ఇంకా ఏం మాట్లాడతారు? మంజూరు చేసిన నిధుల వివరాలే కాకుండా సో దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వాతావరణం ఉంది వేములవాడలో. మనం ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. పండితులు ఆలయ ప్రాశస్త్యతని, దర్శన ఫలాన్ని వివరిస్తున్న వీడియో మనం చూస్తున్నాం. ఇటుకి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి పనులు వాటికి సంబంధించి వర్చువల్గా ప్రారంభిస్తారు. అండ్ ఇంకా జిల్లాకు సంబంధించి, నగరానికి సంబంధించి కూడా చేయాల్సిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. దాదాపుగా 235 కోట్ల రూపాయలతో 4696 మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు కూడా ఇవాళ భూమి పూజ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.